ఈరోజు ఈ విశ్లేషణలో ఆత్మపరిశీలన, అంతరంగ ప్రయాణం గురించి ఒక అద్భుతమైన కవితలోని లోతైన అర్థాన్ని డీకోడ్ చేద్దాం. పుట్టినప్పటినుంచి మరణం వరకు ఒక మనిషికి నిజంగా తోడుండేది ఎవరు? ఆలోచించాల్సిన అసలైన ప్రశ్న ఇది. మనం పుట్టిన క్షణం నుంచే మన వెన్నంటే నడిచే తోడుగా ఈ కవితలో నీడ తనను తాను పరిచయం చేసుకుంటుంది. సంతోషపు నవ్వులైనా, నిశ్శబ్దపు ఏడుపైనా, ఎండలో పరుగైనా, జీవితంలోని ప్రతి దశలోనూ ఈ నీడ మనతోనే అడుగులేస్తోంది. ప్రపంచం మొత్తం వదిలేసినా, కటిక చీకటిలో ఒంటరిగా ఉన్నా సరే, ఆ నీడ మనల్ని ఎప్పటికీ వదిలిపోదు. నిజానికి కేవలం ఒక్క చిన్న వెలుతురు రేఖ పడినా చాలు, అది మళ్ళీ ఎంతో విశ్వాసంగా మన పక్కనే నిలబడుతుంది. కాని అసలు విషాదం ఏంటంటే, సమాజాన్ని మెప్పించే క్రమంలో ఎవరికి వారే తమ నిజమైన అస్తిత్వాన్ని పూర్తిగా కోల్పోతుంటారు. ఇతరుల కోసం మారడం, గుడ్డిగా నమ్మడం వల్ల మన లోపలి అంతర్గత గుర్తింపు క్రమంగా నశించిపోతూ ఉంటుంది. ఎదుటివారి మెప్పు కోసం బ్రతుకుతూ చివరకు మన సొంత సారాన్ని, మనసుని మనవే పూర్తిగా మర్చిపోతాం. అదొక చేదు నిజం. రోజూ అద్దంలో మన భౌతిక రూపాన్ని మాత్రమే చూసుకుంటాం కదా, కాని అసలైన అంతరంగాన్ని మాత్రం అస్సలు పట్టించుకోం. కేవలం పైకి కనిపించే అందానికే పరిమితమైతే మనలోని నిజమైన, లోతైన ఆత్మను కోల్పోయినట్టే లెక్క. ఒక్క క్షణం కూడా మన సొంత మనస్సును, అంతరంగాన్ని గమనించుకోకపోవడమే ఇక్కడ జరిగిన అతిపెద్ద పొరపాటు. సరే, బయట ప్రపంచం, చివరికి మన నీడ కూడా మాయమైపోయే ఆ కటిక చీకట్లో మిగిలే తోడెవరు? అందుకే ఈ అంతరంగ ప్రయాణంలో నీడ ఎంతో కీలకమైన అంతిమ హెచ్చరికను మన కళ్లకు కడుతోంది. జాగ్రత్తగా వినండి. ప్రపంచం అపార్థం చేసుకున్నా పరవాలేదు, కాని మన అంతరంగం మాత్రం ఎప్పుడూ స్థిరంగా మనకి అండగా నిలబడాలి. ఎందుకంటే చివరికి ప్రతి ఒక్కరూ తమ వాస్తవ మార్గంలో తప్పనిసరిగా ఒంటరిగానే నడవక తప్పదు. అదే జీవితం. పుట్టినప్పటినుండి వెన్నంటి ఉండే ఈ భౌతికమైన నీడ కూడా చివరిదాకా మనతో నడవదు. అదొక భ్రమ. అంతిమ తోడు మరెవరో కాదు, మనమే. మన అంతరంగమే మనకి అసలైన నిజమైన తోడు. మరి జీవితాంతం తోడుండే మన అంతరంగాన్ని మనం నిజంగా అర్థం చేసుకుంటున్నామా? ఒక్కసారి ఆలోచించండి. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.